పార్టీలు కూడా మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేయలేదు. కేవలం ఒకళ్ళేమో సూపర్ 6 అంటున్నారు, ఒకళ్ళేమో నవరత్నాలు అంటారు. ప్రజలు ఎందుకు వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారంటే మీరేం చెప్తారు? అసలు నాకైతే ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ సెక్షన్ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉందండి. మీరు గమనించండి, పేదలకు స్కీములు అంటున్నారు, పెద్దలకు అందరికీ కూడా లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్నారు. మీరు జ్ఞాపకం అంటే ఇక్కడ ఈ దేశంలో ఫూల్స్ ఎవర్రా అంటే నాకు అర్థమవుతుంది శాలరీడ్ సెక్షన్, మిడిల్ క్లాస్ సెక్షన్ ఏదైతే ఉందో పెద్ద ఫూల్స్. ఎందుకంటే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండదు, పెట్రోల్ చూస్తే జిఎస్టీలో ఉండదు, ధరలు పెరిగిపోతున్నాయి, అన్నిటికీ ఒకదానికొకటి ఇండైరెక్ట్ ఇంపాక్ట్. సో అంటే మిడిల్ క్లాస్ ఈరోజు జీతం ఏంటంటే మాకు అర్థమైంది ఏంటంటే మర్యాదగా రోజుకి 10-12 గంటలు పనిచేయి జీతం సంపాదించి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టు, కానీ ఏమి గవర్నమెంట్ నుంచి ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటి బెనిఫిట్స్ కూడా మిడిల్ క్లాస్కి ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వదో ఒకటి అర్థమైంది. ఇంకొక పాయింట్, మన ఆంధ్ర రాజకీయాల గురించి నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ సెక్టర్గా నేను అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ప్రధాన సమస్య మనకున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి. ఈరోజు ఈ సిలిండర్ రేటు పెరిగినా సరే, పెట్రోల్ రేటు పెరిగినా సరే, ఏది తీసుకున్నా సరే ఈరోజు ఒక మిడిల్ క్లాస్ మీద ఆర్థిక భారం పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలు. దీని మీద చూస్తే ఈ 3 పార్టీలు కూడా మన ఆంధ్రాలో వీళ్ళతో కుమ్మక్కయ్యి ఉన్నారు. 1% కూడా ఓట్ షేరింగ్ లేని బీజేపీ తోటి అడితే వైఎస్ఆర్సీపీ మీద యాంటీ ఇన్కంపెన్సీ ఉంది, కనీసం తెలుగుదేశానికో జనసేనకో ఓటేద్దాం అంటే వీళ్ళు తీసుకొని మళ్ళీ అదే మోదీతోటి అదే అమిత్ షాతో కూర్చుని సఖ్యతగా ఉండే ఉన్న రాష్ట్రానికి బెనిఫిట్ అవుతుందని ఒక ఇంటెన్షన్తోనే కేంద్రంతో గత 5 ఏళ్ళుగా సఖ్యతగానే ఉన్నాంగా మనం. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ లేదు, విశాఖపట్నానికి రైల్వే జోన్ లేదు, స్టీల్ ప్లాంట్ చూస్తే ఖచ్చితంగా అమ్మేస్తాను అడుగుతున్నది. పాప అంతమంది అక్కడ నిర్వాసితుల విషయాలు ఇప్పటిదాకా సెటిల్ కాలేదు, ఎంప్లాయీస్ అంతా రోడ్డు మీద ఉన్నారు. గత 400 రోజుల నుంచి 500 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్నారు. మొత్తం చూస్తే ఎక్కడ చూస్తే మనకి స్కీముల గురించి మాట్లాడుతున్నారు, కానీ మనకు కనిపిస్తుందంతా కూడా స్కాములే. ఎక్కడ స్కీములు కనబట్లే. అంటే ఇచ్చేది 5 పైసలోని కొట్టేసేది 95 పైసలలాగా కనిపిస్తున్నది. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ పాలసీస్ తోటి ప్రభుత్వాలు ఎవరైనా పార్టీలు ముందుకు వస్తే ఓటేయాలి తప్పించి ఇప్పుడున్న ఏ పార్టీలు కూడా చూస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంత వైరుధ్యాలు ఏమిటో అర్థం కాదు. తెల్లారులేస్తే ఏ గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ వచ్చిందంటే ఈ తెలుగుదేశంలో పోటీ చేసిన వాళ్ళు లేదా ఇందులో గెలిచిన వాళ్ళు మళ్ళీ దాంట్లో జాయిన్ అయ్యే పరిస్థితుంది. పొరపాటున తెలుగుదేశం గెలిచిందా, జనసేన గెలిచిందా, ముగ్గురు కలిపి కుమ్మక్కాయ గెలిచిన అట్నుంచి జంపింగ్లు ఉన్నాయి. అంటే ప్రజలకు ఓటేసేవాడికి పెద్ద ఫూల్. అంటే ఇవాళ నేను ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే రేపు నాకు అనుకూలంగా ఈ పార్టీలో ఉంటాడా అన్నది డౌట్ నాకుంది. అంటే దేనికి ఓటేయాలి? నోటా వేసుకుంటే ఏం లాభం ఉంది? ఏం లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మిడిల్ క్లాస్ సెక్షన్ పరిస్థితి కానీ లేకపోతే చదువుకున్న వాడు కానీ ఒక సగటు ఓటర్ పరిస్థితి ఏంటంటే నువ్వు వేసే ఓటుకి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇవాళ నీ తరఫు నుంచి ఆ పార్టీ మీద అభిమానంతో మనం ఓటు వేసినా సరే రేపు గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉంటాడో ఉండదో తెలియదు. ఎందుకు ఓటేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా సరే పేర్లు అనవసరం ఇక్కడ నాకు అనిపిస్తుంది, కానీ వాస్తవం చూస్తున్నాం అదే కదండి. ఎట్టి చూసినా సరే రూలింగ్ పార్టీ ఏదైతే రేపు భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నదో ఖచ్చితంగా దీంట్లోకి మళ్ళీ దాంట్లో జంప్ చేస్తారు. ఎందుకంటే ఎవరి కాంట్రాక్టులు వాళ్ళకి కావాలి, ఎవరి వ్యక్తిగత ఏంటది ఆర్థిక వీటిలో కావాల్సిన వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి కామన్ మ్యాన్కి ఏం జరుగుతున్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. ఓటర్ అనే వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి స్వచ్ఛందంగా ఎవరు ఓటు వేసే పరిస్థితి అయితే లేదు. ప్రతి ఓటుకి కూడా కొంత ధర అనేది నాయకులే నిర్ణయిస్తున్నారు. ఆ ధర ప్రకారమే ఓటర్లు డబ్బులు తీసుకొని పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ సినారియో వైజాగ్లో ఆ పరిస్థితి ఈసారి 2000 డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది అంటే ఇప్పుడు ఓట్ అనేది ఒక సేలబుల్ కమోడిటీగా ఆ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తారండి. అందులోని తలాపాపం తిలా పిడికడు అనే సామెతలాగా ఇందులో ఎవరూ అతిథులు కారండి. ఇంత నిష్పక్షపాతంగా కేవలం ప్రజాస్వామ్య విలువలతో పనిచేస్తున్న పార్టీలు కనబట్టలేదు ఒకటి. రెండోది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అన్న ప్రజల్లో ఆకాంక్ష కూడా కనబడి చావట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ధరలు మనం తినేస్తున్నాయి. ఓటు కూడా ఊరికే ఎందుకు వేయాలనిపిస్తున్నది. ఇప్పుడు సింపుల్ అండి, నేను పెందుర్తిలో ఉంటాను, నా ఓటు పిఎం పాలెంలో ఉంది. నేను నా ఇంటి నుంచి ఆ పిఎం పాలెం పోయి నేను అక్కడికి వెళ్ళి 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ట్రావెల్ చేసి నేను ఓటేసి రావాలి. నాకు అభ్యంతరం లేదు. బికాజ్ యాజ్ ఏ సిటిజన్ ఐ హ్యావ్ టు క్యాస్ట్ మై ఓట్ టు ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జిబిటింగ్ మై రెస్పాన్సిబిలిటీస్. నేను ఖచ్చితంగా వెళ్తాను. కానీ సమస్య ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత ఇందాక నేను పాయింట్ మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను. నేను ఎవరికి ఓటేయాలి? నేను ఓటేసి గెలిపించిన వాడు రేపు ఇదే పార్టీలో ఉంటానికి గ్యారంటీ ఏమైనా హామీ ఉందా? అదేమైనా హామీలు తీసుకుంటున్నామా? నోటా వేసుకుంటే ఏం ఉపయోగం అండి? నాకు అర్థం కావట్లే. నోటాలు గుద్దుకుంటూ పోతే నాకు అక్కర్లేని వాళ్ళే వస్తున్నారు మళ్ళీని. నాకు అక్కర్లేని వాళ్ళే మళ్ళీ రేపు అధికారంలోకి వస్తున్నారు. నేను నోటా వేసి ఉపయోగం ఏముంది? అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే అందులోనే ప్రధానంగా ప్రజల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలంటే వెళ్ళి ఓటు వేయాలి.
అది మనం చదువుకున్న సోషల్ స్టడీస్లో చదువుకున్నది అదే కదండి, హై స్కూల్లో చదువుకున్న పుస్తకాల్లో అదే. సో నువ్వు వెళ్ళి ఓటేసి మంచి నికార్సైన మనిషికి, మంచి నిబద్ధత ఉన్న వ్యక్తికి నువ్వు వెళ్ళి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, మన రాజకీయాలను కాపాడాలి, మన ప్రజల హక్కుల్ని కాపాడాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే నేను వెళ్ళి ఓటు వేసిన వ్యక్తి రేపు ఇదే పార్టీలో ఉంటాడని హామీ అవడానికి ఇస్తున్నాడా? ఈ పాయింట్ మీరు టెలికాస్ట్ చేయండి. నాకు తెలిసి ఇది అవసరం అండి అది. ఎందుకంటే నేను ఇవాళ సపోజ్ ఒక టీడీపీకి ఓటేసాను, లేకపోతే జనసేనకి ఓటేసాను, అభ్యర్థిని నిలదీసే పరిస్థితి ఉండాలి. రెండో పాయింట్ అదే కదా, అంటే రికాల్ చేసే పరిస్థితులు మన దేశంలో ప్రస్తుతానికి అయితే ఎక్కడ లేదు. కానీ రెండోది, నేను పార్టీ మీద అభిమానంతో వేస్తున్నాను, లేకపోతే నీ మీద వ్యక్తిగతంగా వేస్తున్నాను. కానీ నువ్వెవరు పార్టీ మారడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరు పార్టీ మాట్లాడడానికి? నువ్వు పార్టీ మారినప్పుడు ప్రజల తాలూకు ఒపీనియన్ తీసుకుంటున్నావా? ఓటర్ల ఒపీనియన్ తీసుకుంటున్నావా నువ్వు? రెండో పాయింట్, ఇందాకలా మన వాళ్ళు మాట్లాడుతున్నారు, ధరలు తగ్గిస్తాము అని చెప్పి ఎవరైనా సరే పెట్రోల్ జిఎస్టీలోకి తీసుకొస్తాము అని చెప్పి ఒక్క పార్టీ అయినా దీనికోసం పోరాటం చేస్తాము. ఏంటండి దారుణం అండి? పెట్రోల్ 2014లోని ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎంత ఉంది, ఇండియాలో ఎంఆర్పీ ఎంత ఉంది పెట్రోల్? నేను కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేమే తిట్టేవాళ్ళం, ఎందుకంటే ఎంప్లాయీస్ మేము, మా కంపెనీలు ఇచ్చే మాకు ఈ బేటాలకి ఆ పెట్రోల్ రేటుకి ఎక్కడ మ్యాచ్ అయ్యేది కాదు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎంప్లాయీస్ మేమే గొడవ చేసేవాళ్ళం, రేటు తగ్గించాలి విమర్శించేవాళ్ళం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇంత ఇన్ఫ్లేషన్ పీక్లో ఉన్నప్పుడు కనీసంగా ధరలు తగ్గిస్తామని చెప్పి ఒక పార్టీ కూడా మాట్లాడదండి. నాకు అర్థం కావట్లేదు. ఈ స్కీమ్ ఇస్తాం, ఆ స్కీమ్ ఇస్తాం, పెన్షన్ ఇస్తాం. నువ్వు పెన్షన్ ఇస్తున్నావు కానీ సిలిండర్ రేటు తగ్గట్లేదే. నువ్వు పెన్షన్ ఇచ్చి ఏం లాభం? ఏం చేయాలమ్మా? ఏమండి ఫ్రీలు గెలవడం కోసం ఎన్ని హామీలను ఇస్తున్నారండి. నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా ఖచ్చితంగా నేను పే చేసిన ఇన్కమ్ ట్యాక్స్ పేదలకి వెళ్ళాలి, ఆ బెనిఫిట్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను నేను. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ నిజాయితీగా కడుతున్నామండి. అంటే ఈరోజు శాలరీడ్ సెక్షన్ ఈ దేశంలోని చాలా నిజాయితీగా మేము ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం, నువ్వు పెట్టే వ్యాట్లు కడుతున్నాం, అన్ని ట్యాక్సులు కడుతున్నాం. ఆ ట్యాక్స్ డబ్బులన్నీ కూడా పేదలు మన దీనికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. కానీ నువ్వు ఆ బెనిఫిట్ అనేది డైరెక్ట్ బెనిఫిట్ క్యాష్ ఇస్తామంటారు. రేటు తగ్గించండి, ఎవరికి కావాలి? రేట్లు తగ్గించండి ముందు. నువ్వు రేట్లు తగ్గించడానికి ఏమాడుతున్నావు? ఇప్పుడు మీరు గమనించండి, టోల్ ట్యాక్స్ అగనంపూడి దగ్గర టోల్ బూత్ పెట్టారు. ఎందుకండి? సిటీలో టోల్ బూత్ ఏంటంటే అసలు సిటీలో టోల్ అంటే నేను ఇక్కడి నుంచి అగనంపూడి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలా? మరి నా దగ్గర రోడ్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు బండి కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్? మరి నా ట్యాక్స్ డబ్బులు ఏంటయ్యాయి? అసలు అగనంపూడి దగ్గర అదేం దోపిడీ అండి? ఆ మధ్యన మూసేసారు, మళ్ళీ ఓపెన్ చేస్తారు. అగనంపూడి దగ్గర టోల్ ట్యాక్స్ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ టోల్ ఏంటండి అసలు అర్థం కావట్లే. మన సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, రోడ్ ఎక్కిన నుంచి మీటర్ స్టార్ట్ అవుతుంది ఆటోమీటర్ లాగా. ఇక్కడ నుంచి ఇంకా టోల్ గేట్లు కూడా ఉండవు. నువ్వు రోడ్ ఎక్కించే జీపీఎస్లో కనెక్ట్ అయిపోతావు. నువ్వు ఎక్కడ దాకా రోడ్ మీద ట్రావెల్ చేస్తే అక్కడ దాకా నువ్వు ట్యాక్స్ కట్టాలండి. మరి రోడ్ ట్యాక్స్ మా దగ్గర దేనికి వసూలు చేస్తున్నారు అంటే వెహికల్ రిజిస్ట్రేషన్ అప్పుడు రోడ్ ట్యాక్స్లు రద్దు చేయండి ముందు గవర్నమెంట్. అసలు ముందు ఈ ట్యాక్స్లు అన్నెసరీ టోల్ ట్యాక్స్లు అనేది చాలా దీనివల్ల ధరలు పెరుగుతున్నాయండి. వైజాగ్ నుంచి ఒక లారీ కలకట్టా వెళ్ళాలంటే ఎంత అండి టోల్ ట్యాక్స్ కడతారు వాళ్ళు? మరి ఆ ధర అంతా ఎవరి మీద పడుతున్నదండి? ఫైనల్గా యజమాని మీద పడట్లేదండి బాబు. ఆ ధరలన్నీ కూడా ఆ పెరిగిన ధరలు డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారంటే కన్సూమర్స్ దగ్గర వసూలు చేస్తున్నారు, మన దగ్గర వసూలు చేస్తున్నారు కదండి. సింపుల్గా బంగాళదుంపలు లారీ కలకట్టా నుంచి వైజాగ్ వచ్చిందండి, వైజాగ్లో బంగాళదుంపలు అమ్మాలి. కలకట్టా నుంచి వైజాగ్లో హైవే మీద ఎన్ని టోల్ గేట్లు ట్యాక్స్ పే చేస్తున్నారు వాళ్ళు? ఆ ఫైనల్గా అది దేనికి యాడ్ అవుతున్నది? బంగాళదుంపలు ఎంఆర్పీ మీద యాడ్ అవుతున్నది. ఎవరు పే చేస్తున్నారు? విశాఖపట్నంలో ప్రజలు పే చేస్తున్నారు. సో ఇది పరిస్థితి అండి. ఫైనల్గా పబ్లిక్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాయకులకి ఏం చెప్పదలుచుకున్నారు? నాయకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీజే సౌండ్లు పెడుతున్నారు, ఇప్పుడే చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ సౌండ్లు అదిరిపోతున్నాయి. అసలు ఎలక్షన్ ప్రచారంలోనే ఆ బేసులు పెట్టి ఆ సౌండ్లు అదిరిపోతున్నాయి, బేసులు బద్దలు కొడుతున్నారు వీళ్ళు. కానీ ఎక్కడైనా సరే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకున్నట్టుగా పాటలు పాడుతున్నారు తప్పించి బేసిక్ కమ్యూనిటీస్ ఈరోజు బేసిక్ హెల్త్ ఎడ్యుకేషన్ ఏమండి స్కూల్ ఫీజులు కట్టుకునే పరిస్థితిలో ఉన్నామండి. ఎంతమందికి ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషను గవర్నమెంట్ స్కూల్స్ కొత్తగా ప్రారంభించిన గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పమనండి. ఉన్న వాటిని ఎందుకు మూసేస్తున్నారు? ఎక్కడ పోతామండి? ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషను గవర్నమెంట్ కాలేజెస్లోని నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెంచి మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేస్తున్నదండి గవర్నమెంట్. ఎడ్యుకేషన్ గవర్నమెంట్ బాధ్యత కాదా? హెల్త్ గవర్నమెంట్ బాధ్యత కాదా? ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ బాధ్యత కాదా? అవునా కాదా? అది ప్రైవేట్లో ఇస్తావా గవర్నమెంట్లో ఇస్తావా సెకండరీ. ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ బాధ్యతే కదండి. ఇందుకే కదండి మరి ఇప్పుడు రాజకీయాలు దేనికండి? స్టీల్ ప్లాంట్ అమ్మేసుకోవడానిక, రైల్వే స్టేషన్ అమ్మేసుకోవడానిక, గనులు అమ్మేసుకోవడానిక? ఇది కాదు కదండి. టోటల్ పొలిటికల్ వ్యవస్థ కాదు. దీనికి ఆల్టర్నేటివ్ పాలసీస్తో వచ్చేవాళ్ళు ఎవరైనా రావాలండి. ఇప్పుడు యాజ్ ఎ ఓటర్గా నేను కోరుకుంటుంది ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి?
దీనికి ఆల్టర్నేటివ్ అంటే ఇవి కావాలి. హెల్త్, ఎడ్యుకేషను, విమెన్ సేఫ్టీ కానీ మీకు అలాగంటే ఎన్విరాన్మెంట్. ఈరోజు విశాఖపట్నంలోని ఎంత జబ్బులు పెరుగుతున్నాయండి, పొల్యూషన్ భయంకరంగా పెరుగుతుందండి. ఎట్టు చూసినా డస్ట్ అనండి. మీకు ఇంట్లో చూడండి చుట్టుపక్కలంతా కూడా చుట్టుపక్కల ఏ ఇల్లు మీరు కనీసం 10-15 కిలోమీటర్ రేడియస్లో చూడండి, ఇంట్లో అంతా నల్లగా పేరుకుంటున్నదండి డస్ట్. ఏం డస్ట్ అండి అది? ఇండస్ట్రియల్ డస్ట్. కాకపోతే అక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే ఎన్విరాన్మెంటల్ సేఫ్టీలో ఏంటి ప్రొవైడ్ చేస్తున్నాం అంటే హెల్త్ అంటే కేవలం ఆరోగ్యశ్రీ ఇచ్చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం కాదండి. అసలు జబ్బులు రాకుండా ఆపాలి, అది హెల్త్ అండి. జబ్బులు రాకుండా ఆపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ పెరగాలండి. యూజీడీ ఉండాలి, ఇమ్యూనిటీ పెరగాలండి. ప్రజలకి కరెక్ట్ సరైన పోషక విలువలతో ఉన్న ఆహారం తీసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. యూజీడీ సెకండరీ, అది కూడా హైజీన్ అనేది కరెక్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్లోని ఇండియాలో 80% ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆర్ ఎనిమిక్ అని చూపిస్తున్నారండి. జబ్బులు రాకుండా ఏమవుతాయండి? ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుందండి? ఈరోజు ఎక్కువగా తీసుకుంటే మనం యావరేజ్ ఇదిగాని మనం తీసుకుంటే హయ్యెస్ట్ డిసీజ్డ్ ఇమ్యూనిటీ పరంగాని లేకపోతే ఈ హెల్త్ ఇష్యూస్లోని ఎక్కువగా చూస్తుంది మహిళలే. హయ్యెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో. మీరు గమనించండి చాలా వరకు అండి. దానికి మేము ఒక కార్డు ఇచ్చాము, ఆరోగ్యశ్రీ అని చెప్పి ఏదో పేరు పెట్టి దానికి ప్రధానమంత్రి ఆయోజన పెట్టేస్తున్నాం. మీరు వెళ్ళి ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అండి. జబ్బులు రాకుండా ఏం తీసుకుంటున్నావు? ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఏం చేస్తున్నావు? క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ తినడానికి ఏమిటి ఇస్తున్నావు నువ్వు? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది నిర్వీర్యం అయిపోతుంది. ఇంటింటికి రేషన్ ఇస్తున్నాం, వేరే విషయం. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్ అంటున్నాను. దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయా? రోజుకి 2800 క్యాలరీలు ఫుడ్ వెళ్లాల్సిందే ఇమ్యూనిటీని సస్టైన్ అవ్వాలంటే. అది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి. అది ఇస్తున్నాం లేదా? గవర్నమెంట్ దాని మీద చర్యలు తీసుకుంటున్నది లేదా? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మీడియా ఇంటర్వ్యూకి సరిపోదు. బట్ యాజ్ ఎ ఓటర్గా నేను చెప్తున్నాను, ఇందాక నేను ఓటు వేసే వ్యక్తి మళ్ళీ చుట్టూ తిరిగి అదే పార్టీలో ఉండడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఒక్కడు మాట్లాడలేదు దీని మీద.